ఒడిశాలోని కటక్లో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారితీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్లోని 36 గంటల పాటు కర్ఫ్యూ విధించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు కటక్ పట్టణంలోని దర్గా బజార్ ప్రాంతం గుండా కటాజోడి నది ఒడ్డుకు వెళ్తుంది. అయితే డీజే విషయంలో నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దగా తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో ఘర్షణ కాస్త పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేష్ కిలారీతో సహా 6 గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జనాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అతి కష్టం మీద ఇరు వర్గాలను తరిమికొట్టిన పోలీసులు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పట్టణంలో ఆంక్షలు విధించారు.